టారిఫ్లతో బెదిరింపులకు పాల్పడుతున్న అమెరికాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలును నిలిపివేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యుఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టారిఫ్లతో ట్రంప్ వివిధ దేశాలపై విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై తొలుత 25% టారిఫ్ విధించారు. ఆ తర్వాత దానిని 50%కి పెంచారు. ఇది ఇంటా బయట చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ నిర్ణయం అన్యాయం, అసమంజసమైందంటూ భారత్ తీవ్రంగా ఖండించింది. దేశ ప్రయోజనాల కోసం భారత్ అవసరమైన ప్రతిచర్య తీసుకుంటుందని తెలిపింది. యుక్రెయిన్తో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వల్లే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో విపక్షాలు సైతం కేంద్రం తీరు వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ విమర్శలు గుప్పించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అగ్రరాజ్యానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో అమెరికాకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలును నిలిపివేసింది. అదే సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యుఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. యుద్ధ విమానాలతో పాటు క్షిపణుల కొనుగోలుకు బ్రేక్ వేసింది. కాగా F-35 ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయనందుకే అమెరికా టారిఫ్లతో విరుచుకుపడిందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నిర్ణయం అమెరికాకు బిగ్ షాక్ గా చెప్పవచ్చు. దీనిపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.